నిన్ను చూడకనే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పిల్ల ఇప్పుడు వద్దు అని అంటుందంటే నువ్వే ఏదో చెప్పుంటావు. పెళ్ళంటూ చేసుకుంటే మనూరి పిల్లనే చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు వద్దు అన్నావంటే ఏంట్రా అర్థం? నాకేమో నువ్వు పిల్లని చూడ్డానికి వచ్చినట్టు అనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? వీడికి పెళ్ళి ఎప్పుడు సెట్ అవుతుందో, పప్పన్నం ఎప్పుడు తినాలి. వీడికి పెళ్ళైతే కానీ మనం మలేషియా వెళ్ళలేం. రే నువ్వెందుకురా టెన్షన్ పడ? లేకపోతే ఏంట్రా, వీడికేం తక్కువ? చూడ్డానికి 6 అడుగుల బుల్లెట్లా ఉంటాడు. ఆకాశంలో గురి పెడితే రయ్యమని దూసుకెళ్తాడు. నాకు తెలియక అడుగుతున్నా, తనకే వీడు నచ్చలేదంటే వీడికి పెళ్ళెప్పుడయ్యేది? నేను మలేషియా ఎప్పుడు వెళ్ళేది? మామ ఓ ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఆపకు. ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరూ అబ్బాయిలు ఫ్లైట్ లో దిగి రావాలి అంటున్నారు. నేను అట్లీస్ట్ ఏరోప్లేన్ లో ఎక్కి దిగాలి కదా. నేను డిసైడ్ అయ్యా, నీకు పెళ్లి చేసేయాలి, నేను మలేషియా చెక్కేయాలి అంతే. మూసుకొని సైలెంట్ గా ఉండొచ్చు కదా. నువ్వు నోరు మూయిరా. రే ఊరుకోరా, నేనే ఆ అమ్మాయితో నచ్చలేదని చెప్పమని చెప్పారా? ఏంటి నువ్వే చెప్పావా? పోయింది. ఇంకా నీకు పిల్ల దొరికినట్టే, పెళ్లి అయినట్టే. మామా వీడిలా దారికి రాడు కానీ మలేషియాకి టికెట్ బుక్ చేయరా. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు. టికెట్ 30,000 రా. మామా దయచేసి అర్థం చేసుకోరా, నా దగ్గర 300 కూడా లేవురా. ఏయ్ నోరు మూసుకొని వెళ్ళరా. మీతో మాట్లాడమని అవసరం రా. రే మామ ఎందుకురా నచ్చలేదని చెప్పమన్నా? పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదురా. పిల్లని చూడ్డానికి వెళ్దామని చెప్పా, అందుకే అమ్మ ఊరికొచ్చింది. మనం వాడిని కలిసే విషయం అమ్మకి తెలియకూడదు. జైలు వార్డెన్ మనకు దగ్గర బంధువే, తనతో అన్ని మాట్లాడా. మనం వెళ్ళి వాడిని కలుద్దాం, సరేనా? ఇలా చూడే మలేషియా పెళ్లి కొడుకు. హలో 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 వినిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ. నేను మళ్ళీ చేస్తా, చెప్పండి. అబ్బాయి గారు ఆ పిల్లకి నచ్చలేదని చెప్పిందంటగా. అదేం లేదండి, ఆ పిల్లని చేపల పులుసు చేయడం తెలుసా అని అడిగాడంట. దానికి ఆ పిల్ల నీకు మటన్ కూర వండడం తెలుసా అని అడిగిందట. మనోడు నాకు తినడం మాత్రమే వచ్చన్నాడు. అదే ప్రాబ్లం అయిపోయింది. లేదంటే మనోడు ఉండే ఫిగర్ కి ఫీచర్స్ కి ఎవరైనా అమ్మాయి నచ్చలేదని అంటుందా? చెప్పండి. అబ్బాయి మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పగానే పడిపోతారా ఏంటి? మరి ఏం చూసి పడతారమ్మా? ఏం చేసినా పడరు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని తీసుకొస్తే పడతారా? అది సరే, బుట్టలో ఏంటి చేపలు పులుసు చేయడానికా? పులుసు చేయడానికి. మామా రే, ఈ పిల్ల ఓకేనా నీకు? కాదు మామా, నాకెందుకో ఈ పిల్ల నేను లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. నేను చూసి నవ్వడం, వెక్కిరించడం, అదీ కాక ఈ చేపలు తీసుకెళ్ళడం, ఏదో ఏదో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఫామ్ అవుతున్నట్టుందిరా. కెమిస్ట్రీ ఏంట్రా తుమ్ముతున్నావు? వీడికి జన్మలో లవ్ సెట్ అవ్వదురా. చివరి దాకా వీడితో పాటు ఊరేగడమే. నువ్వు వెళ్ళరా బాబు ముందు. ఏమే అర్ధరాత్రిలో ఏంటే నాకు ఈ శిక్ష? మసాలా వాసనే పడదన్నావు, ఇప్పుడు చూస్తే చేపల పులుసు పెడతావు. ఫారెన్ బాబుకి చేపల పులుసు వండే వాళ్ళే కావాలంట. చూసే పుట్టికి ఎక్కలేనమ్మంట, స్వర్గానికి ఎక్కుతానందంట. అట్టా ఉందే నువ్వు నాకు చెప్పేది. నీకెలాగూ చేయటం రాదు కదా, నేను చేసిస్తా, తీసుకెళ్ళి ఇవ్వవే అబ్బాయికి. అతనికి అనువుగా ఉండే అమ్మాయే కావాలంట. నాలాగా తాంబూలం వేసుకునే వాళ్ళు వద్దంట. ఇది ఎలా వండాలో మాత్రం చెప్పు. కోతి ముసలి, ఇంకోసారి సామెతలు చెప్పావంటే నిన్ను చంపేస్తాను. పులుసు ఎలా పెట్టాలో చెప్పు. కారం పొడి వేసావా? వేసాను వేసాను. చింతపండు పులుసు పోసావా? పోసాను. ఆ తర్వాత బాగా మరిగించావా? ఆ తర్వాత తిన్నవాడు ఎలాగూ సచ్చూరుకుంటాడులే. నిద్రపోయావా? నిన్ను దీని హింస తట్టుకోలేకపోతున్నాను. ఇది నన్ను చంపడానికి పులుసు పెట్టినట్టుంది. హలో, ఎక్కడ వరుణ్? టీ స్టాల్ దగ్గర ఉన్నారా? వస్తున్నా. యో ఏంటి ఇది? టీనా? ఏంటి టీ పొడి ఎప్పుడో షాప్ పెట్టినప్పుడు కొన్నావా ఏంది? మొహం చూడు, నిన్ను చూస్తే టీ పెట్టేవాళ్ళ ఉన్నావా? వారం వారం జైలుకి వెళ్లేవాళ్ళ ఉన్నావు. అంతా నా తలరాత. ఇంకా ఒకే నెల, దాని తర్వాత నేను టీ తాగేది నా కొన వేలితోటి. టీ పొడి అంటే తెలీదు, నీ దగ్గర చెప్తున్నా ఇవన్నీ. ముందు జుట్టు కట్ చేయవా? పొద్దునే ఎలాంటి అవతారాలు వేసుకొని వచ్చేస్తారో పనికి. బాబు ఓ టీ ఇవ్వు. నమస్తే. అన్ని ఎంక్వైరీ చేశాం. ఆయన ఎప్పుడూ అసలు బయటికి రాలేదు. నేను ఇక్కడ 6 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎవరు ఇంతవరకు అతను కలవడానికి రాలేదు. ఇప్పుడు మీరే వచ్చారు, కానీ అతను మిమ్మల్ని కలవను అంటున్నాడు.
ఇంతకంటే నేనేం చేయలేను. ఎందుకు కంగారు పడుతున్నారు? తనే కొన్ని రోజుల్లో విడుదలవుతాడు కదా. సరే సార్. తను ఎవరో పెద్ద ఆయన్ని లేపేసి లోపలికి వచ్చాడంట. అవును, మీరెందుకు అతన్ని కలవాలనుకుంటున్నారు? తను చంపిందే మా నాన్న. రేయ్, బుద్ధుందారా మీకు? టీ తాగడానికి టౌన్కి తీసుకొస్తారా? మన ఊర్లో ఇంకా బాగా చేస్తారు కదరా టీ. అబాబాబాబాబా, ఎండ ఎండలు బుర్ర వేడెక్కిపోతుంది. నాకైతే ఇప్పటికిప్పుడే మలేషియా పారిపోవాలనిపిస్తుంది. మలేషియా కూలింగ్ అని ఉంటుంది కదరా? రే ఊరికే ఉండరా, నచ్చబెట్టు. రే ముందు నువ్వు ఏసీ అయ్యిరా. ఏంట్రా ఇది? ఎవరు అటాక్ లేరు? మామ ఏం జరుగుతుంది అసలు? ఎవరు కింద దిగకుండా? భయపడగరా మామ, ఏం జరుగుతుందిరా అసలు? రే మామ, ఏం జరుగుతుంది అసలు? బండ్ల కింద దగ్గర బండి తీరా. రే ఎంతసేపు రిపేర్ చేస్తాం, త్వరగా చేయి. మామ, ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, ముఖ్యంగా అమ్మకి. ఎవరై ఉంటారా నా మీద అటాక్? నాకేవాడు ఉన్నాడు బాబు, శత్రు అనేవాడు. ఒకవేళ వాడై ఉంటాడా? వాడు ఇలాంటి చిన్న మ్యాటర్స్ని డీల్ చేయడే. టీ షాప్ వాడు మామ, ఖచ్చితంగా టీ షాప్ వాడే. ఒక టీని తాగేలా మంచిగా పెట్టరా అని మర్యాదగానే చెప్పా. అది మనసులో పెట్టుకొని అటాక్ చేస్తాడా? మీరు మాట్లాడుతుండండి, వస్తా. మామ, జైల్లో ఉన్నవాడు మీ నాన్నని చంపలేదని ఊర్లో అందరూ అనుకుంటున్నారు కదా. ఇంట్లోకి రావడం నచ్చక చంపడానికి వచ్చారా, లేక నిజం తెలిసిపోతుందేమో అని అటాక్ చేయడానికి వచ్చారంటావా? సో నా శత్రువు జైలు లోపల లేడు, బయట ఎక్కడ ఉన్నాడు. సంవత్సరాలుగా ఇక్కడే మూలన పడి ఉండేది. ఉన్నట్టుండి ఇప్పుడు కొత్తగా పూలహారం తెచ్చివేస్తున్నారే. మూలన పడి ఉండేది ఇప్పుడు పూలహారం వేస్తున్నారు. మంచి సరైన చోటు ఎలా గుద్దిపోయిందో చూడు పాపం. ఇది గుద్దిందని పొద్దున్నే తాగి పడిపోయారు. వీధికి 4 వైన్ షాపులు పెడితే ఎవరు మాత్రం తాక్కుని ఉంటాడు? ఈ నాయుడు ఇద్దరే కట్ల మీదకి విసిరేశారు. ఎవరైనా చస్తే విచారించను కూడా విచారించరు, ఊపిరంతా కూడా లేదా అని చూడరు, ఎత్తుకొని తీసుకెళ్లిపోతారు. వీళ్ళేంటి ఎద్దు చనిపోతే ఊరంతా కలిసి శ్రద్ధాంజలి చేస్తున్నారు? రేయ్, అది మా దేవాలయం ఎద్దు, మా ఇంటి బిడ్డతో సమానం. ఈ ఊరు ఆ ఊరు అని సంవత్సరం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. మన ఊరి పోటీనే బ్రహ్మాండమైన జల్లికట్టు. ఇప్పుడున్న పరిస్థితి చూసారా? రంగనాథ్ గారు ఉన్నంత వరకే అణిగిమణిగారు, ఆ తర్వాత ఎవరికి వాడు పెత్తనం చేస్తున్నారు. రంగనాథ్ గారితో జల్లికట్టు వెళ్ళిపోయింది, ఆయన పెంచుకున్న ఎద్దు కూడా పోయింది. 20 సంవత్సరాలుగా జల్లికట్టు జరగక వెలవెలపోతుంది ఊరు. రంగనాథ్ గారు అబ్బాయివా నువ్వు? రాజుగారికి విలువ కానీ మీ నాన్న నడకలోనే రాజసం ఉండేదిరా.